ఇక డీటెయిల్ చూస్తే హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో చేప ప్రసాదం పంపిణీ కార్యక్రమాన్ని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ గారితో కలిసి మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. మంత్రి పొన్నం ప్రభాకర్కు చేప మందును బత్తిన హరినాథ్ గౌడ్ వేశారు. మృగశిర కార్తె సందర్భంగా నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో చేప ప్రసాదం పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. ప్రతి ఏటా బత్తిని కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో చేప మందు పంపిణీ జరగడం విశేషం. చాలా కాలంగా చేప మందును విశ్వాసంతో ఉబ్బసం వ్యాధిగ్రస్తులు వేయించుకుంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేప ప్రసాదం కోసం చేపలు ఏర్పాటు చేయడంతో పాటు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తుంది. और जैसे मैंने इसके पहले भी कहा था, हमारे आंध्रा तेलंगाना जोनल इंचार्ज मोहिनी बहन जी और उनके तरफ से आए पूरे संत निरंकारी सेवा दल, आज उनके तरफ से आज जो ये सेवा हमको मौका मिला है, पूरे ये मिनिस्ट्री लेवल पे हम उनका तहे दिल से शुक्रिया करते हैं। అందరికీ హృదయపూర్వకంగా అభినందనలు చేస్తూ కొంచెం మృగశిర కార్తీకి సంబంధించి ప్రారంభం రోజు ఆనవాయితీగా బత్తిని కుటుంబ సభ్యుల సారథ్యంలో అనేక సంవత్సరాలుగా ఉచిత చేప పంపిణీ మందు కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈరోజు కూడా నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో గౌరవ తెలంగాణ శాసనసభ స్పీకర్ గారు గడ్డం ప్రసాద్ గారు, హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి గారు, గౌరవ శాసనసభ్యులు మాజీ మంత్రి పెద్దలు నాగేందర్ గారు, రాజ్యసభ సభ్యులు అనిల్ యాదవ్ గారు, మెట్టో సాయి గారు, మహేష్ కుమార్ గౌడ్ గారు, బత్తిని కుటుంబ సభ్యులు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని స్పీకర్ గారి సారథ్యంలో ఘనంగా ప్రారంభం చేసినారు. ఇది చాలా కాలంగా ఈ చేప పంపిణీ విశ్వాసంతో మృగశిర రోజు చేప మందు వేసుకునే వాళ్ళు వేసుకుంటారు, లేకుంటే కూడా మన 150 సంవత్సరాల నుంచి కార్యక్రమం కొనసాగుతా ఉంది. అదే కాక చేప మందు అనేటువంటిది ఒక కార్యక్రమం అయితే మృగశిర రోజు చేపలు తింటే కూడా మంచిది అనేటువంటి ఒక ఆనవాయితీ మనం గ్రామీణ ప్రాంతాల్లో కూడా చూస్తూ ఉంటాం. అస్తమా, అదేవిధంగా శ్వాస సంబంధించిన ఇతరత్ర అనేకమైనటువంటి వ్యాధులకు సంబంధించి ఒక పెద్ద విశ్వాసం ఇందుకు సంబంధించి విదేశాల నుంచి దేశంలో అనేక రాష్ట్రాల నుంచి వచ్చే వాళ్ళు, వారికి బత్తిన సోదరులకు మొత్తం కుటుంబ సభ్యులందరూ కూడా ఈ ఫిష్ మెడిసిన్ ఇవ్వడము, ఇక్కడికి వచ్చేటువంటి భక్తులకు పిట్టి కుటుంబం ఒక ఆర్గనైజేషన్స్ అన్ని కూడా వాళ్ళకి అన్ని రకాల సౌకర్యాలు కలిగేయడం, ప్రభుత్వం కూడా అన్ని రకాల రవాణా తదితర శానిటేషన్ కావచ్చు, జిల్లా యంత్రాంగం